హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసాము. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ అనేది కంటిన్యూస్గా మనకి డౌన్ ట్రెండ్లో అయితే మనకు ఉంది. సో ఇక్కడ మనకి ఇంపల్స్ వేవ్ మనకి ఫామ్ అనేది అవుతుంది, అంటే లైక్ 1 2 3 4 5 ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది, అంటే కరెక్షన్లోనే 1 2 3 4 5 ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చేసింది. డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్కి పుల్ బ్యాక్ అయితే మనకు వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఫైనల్ వేవ్ ఏదైతుందో 5th వేవ్ వరకు అయితే మనకి వెళ్ళిపోవాలి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, నిఫ్టీలో మనకి ర్యాలీ అనేది మనకు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో మనకి సైడ్ వేస్కి అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీలో మనకి ఇది 5th వేవ్ అంటే లాస్ట్ వేవ్ అనేది మనకి మిగిలిపోయింది, కానీ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి పైకి అంటే 5th వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయి దాని తర్వాత మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది మనకు వచ్చింది. సో అందుకే ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మా బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి సైడ్ వేస్ అనేది మనకి వెళ్ళిపోతుంది. అండ్ ఏదైతే మనకి సైడ్ వేస్ అనేది మనకు ఉందో మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ వెడ్నెస్డే వరకు కూడా మనకి ఇలానే కొంచెం పైకి కిందికి అన్నట్టు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ బ్యాంక్ నిఫ్టీలో దాని గురించి మనం డిస్కస్ చేసాము. సో ఫస్ట్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనకి యాజ్ ఆఫ్ నో మనకి మంచి ర్యాలీ అయితే మనకు ఉంది. సో ఇంత ర్యాలీ వచ్చిందని అంటే ఇక్కడ నుంచి మనకు మైనర్ కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కనుక మనకు వస్తున్నట్టయితే మనకి ఇక్కడ 22,127 లెవెల్స్ వరకు అనేది మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. 22,127 లేదా 22,067 ఇది మనకి మంచి సపోర్ట్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి 1-2 వేవ్ అన్న మనకి ఫామ్ అనేది అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి 3-4-5 లేదంటే మనకి 1-2-3 లేదంటే 3-3 ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంది. సో మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి 5 వేవ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అవుతున్నాయి కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కూడా మనకి లైక్ 5 వేవ్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 3 వేవ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. సో 3 వేవ్ ప్యాటర్న్ అంటే 1 2 3 1 2 3 ఓకే, అంటే కంప్లీట్గా మనకి 3 వేవ్ ప్యాటర్న్లోనే మనకి మార్కెట్ మూవ్మెంట్ అన్నది ఇస్తుంది. సో ఎండింగ్ డైనల్ కాబట్టి మనకి 3 లైక్ 3 వేవ్ 3 ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అనేది చేస్తుంది. సో 3 ప్యాటర్న్ కాబట్టి మనకి ఇక్కడ నుంచి మనకు ఒక డిప్ అన్న తీసుకోవచ్చు, లేదా మనకి 1 2 3 మళ్ళీ దాని తర్వాత ఒక డిప్, దాని తర్వాత మళ్ళీ మనకి 1 2 3 లైక్ ఏదంటే 3 కాంబినేషన్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్కి వస్తే మనకి 22,130 నుంచి మనకి 22,067 లెవెల్స్ వరకు అయితే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్కి రాకుండా ఇదే లెవెల్ని 22,209 లెవెల్స్ని మనకి సపోర్ట్ లాగా తీసుకున్నట్టయితే తిరిగి మళ్ళీ మనకి 22,320 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇది మెల్లిమెల్లిగా మార్కెట్ వెళ్తుంది. ఇది మనకి ఫైనల్ వేవ్ కాబట్టి ఇందులో మనకి మూమెంటం అనేది చాలా స్లోగా అయితే మనకు ఉంటుంది. ఇంత ర్యాపిడ్గా అయితే మనకి వెళ్ళదు ఫ్రెండ్స్, చాలా స్లోగా అయితే మార్కెట్ మనకి అప్సైడ్కి అయితే మనకు వెళ్తుంది. కొంచెం ఇందులో పొజిషన్స్ తీసుకోవడానికి కొంచెం లైక్ బయింగ్, మీరు ఆప్షన్ బయర్స్ అయితే కొంచెం పొజిషన్స్ తీసుకోవడానికి అవాయిడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ తీసుకున్నా కూడా చాలా మినిమల్ క్వాంటిటీస్తోని ఎంట్రీస్ అయితే తీసుకోండి. ఇవాళ నేను బోత్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా నేను పొజిషన్స్ తీసుకున్నాను. ఈవెన్తో నిఫ్టీ మనకి అంత మంచి ర్యాలీ ఇచ్చినా కూడా నేను అందులో పొజిషన్స్ అన్నది తీసుకొని ఓవరాల్గా నేను చూసుకుంటే లైక్ ఇనిషియల్గా నేను ప్రాఫిట్లో ఉన్నా. దాని తర్వాత మెల్లిమెల్లిగా అది వచ్చి నా స్టాప్ లాస్ అనేది హిట్ అనేది అయ్యింది కొంచెం ఆపోజిట్ డైరెక్షన్లోకి మార్కెట్ రాగానే. సో దానివల్ల ఏంటంటే కొంచెం కాషియస్గా అయితే ఉండండి. మొత్తానికి వల్ల నేను 3 పొజిషన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను డైలీ ఒకటే పొజిషన్ తీసుకుంటాను, మహా అయితే అక్యుములేట్ చేసుకుంటాను అంతేగాని ఇలా మోర్ దెన్ 2 పొజిషన్స్ అయితే ఎప్పుడు తీసుకోను. కానీ అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అలా. సో ఇవాళ నేను 3 పొజిషన్స్ తీసుకొని మొత్తానికి 3 టైమ్స్ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అనేది అయ్యి మొత్తానికి ఏమైనా లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది. అండ్ ఇది ఏదైతే మనకి సైడ్ వేస్ మార్కెట్ మనకి స్టార్ట్ అనేది అయ్యిందో ఇది మోస్ట్ ప్రాబబ్లీ మనకి May 22 అంటే నెక్స్ట్ వెడ్నెస్డే వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వెడ్నెస్డే మనకి 120 వరకు కూడా ఇలానే సైడ్ వేస్కి మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఈ 48,138 ఆర్ 139 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మనకు బ్రేక్ చేస్తే తప్ప, ఒకవేళ మార్కెట్ అన్నది ఈ 48,139 లెవెల్ కనుక మనకు బ్రేక్ చేస్తే ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి ఈ ప్రైస్ బేస్డ్ కరెక్షన్ అనేది మనకు వస్తుంది. ఒకవేళ మార్కెట్ అలా కాకుండా ఈ 48,139 లెవెల్నే మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి టైం బేస్డ్ కరెక్షన్ అన్నది తీసుకొని మనకి నెక్స్ట్ వెడ్నెస్డే వరకు కూడా మనకి మార్కెట్ సైడ్ వేస్లోనే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మార్కెట్
ఒకవేళ ప్రైస్ యాక్షన్ మనకి అప్ సైడ్‌కి వెళ్ళినా తిరిగి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్‌కి రావాలి లేదంటే కరెక్షన్ అంతా మళ్ళీ మనకి రావాలంటే కూడా మనకి ఓవరాల్‌గా అది వెడ్నెస్‌డే వరకు అవుతుంది. అది ప్రైస్ యాక్షన్ అయినా, టైమ్ బేస్డ్ అయినా మనకి వెడ్నెస్‌డే వరకు అన్నది మనకి మినిమమ్ టైం అనేది మనకి తీసుకుంటుంది. ఒకవేళ టైమ్ బేస్డ్ కరెక్షన్ అయితే మనకి ఇంకా ఎక్కువగా టైం తీసుకునే ఛాన్స్ కూడా మనకి కనిపిస్తుంది. సో, మనకి 48,139 లెవెల్ రేపటి సెషన్‌కి చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్‌ని మనం బ్రేక్ చేసుకుంటే నెక్స్ట్ టార్గెట్ కింద మనకి 48,843 లెవెల్ దాకా అయితే పెట్టుకోవచ్చు. అండ్ మధ్యలో ఈ 491 లెవెల్ ఏదైతే ఉందో 488 గాని 491 లెవెల్ ఈ లెవెల్ మనకు మధ్యలో ఒక మైనర్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో, ఇది కంప్లీట్‌గా మనకు ఒక రెసిస్టెన్స్ జోను. మార్కెట్ ఇక్కడ వరకు రిట్రేస్‌మెంట్ తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇది నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. సో, మీకు వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.